హాయ్ అందరికీ వెల్కమ్ టు మౌని లైఫ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నాం. అయితే మార్కెట్ అయితే వెళ్ళేసి వచ్చినా అనమాట. ఈరోజు బిర్యానీ అయితే చేద్దాం అనేసి అన్నయ్య తీసుకొచ్చిన. అయితే బిర్యానీలోకి అయితే పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర పుదీనా అయితే పేస్ట్ చేసుకొని అయితే వేసుకున్నాం. గార్లిక్ పేస్ట్ గిట్ట ఫ్రెష్గా వేసుకొని ఇక మసాలాలు ఉంటాయి కదా, ఆ మసాలాలన్నీ యాడ్ చేసుకొని మ్యాగ్నెట్ అయితే వేసి పెట్టేసిన ఫ్రిడ్జ్లో. అయితే అది ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా మ్యాగ్నెట్ అయితే అవనించి దాని తర్వాత ఇక నేను పక్కన ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పక్కా ఉండాలి మాకు. సో ఆనియన్స్ ఫ్రై అయినాక ఒక సైడ్ అయితే చికెన్కి గిన్నె, ఒక సైడ్ అయితే వాటర్ కుక్ అవ్వడానికి గిన్నెలో వాటర్ వేసి పట్టిన. మా తమ్ముడిని అయితే కలపరా అంటే గిన్నెనే జరిపేస్తుండే స్టవ్ మీద నుంచి. ఇంకా చికెన్ గిట్ట కుక్ అయింది, రైస్ గిట్ట కుక్ అయింది. దాని తర్వాత రైస్ని అండ్ చికెన్ అయితే డెకరేషన్ చేస్తున్నాం అన్నమాట మేము. ఇక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెము ఘీ అయితే యాడ్ చేసుకున్నాం. ఫుడ్ కలర్ గిట్ట కొంచెం అయితే యాడ్ చేసుకున్నాం. ఇదైతే నేను మా తమ్ముడు కలిసి అయితే చేసినాం అనమాట. అసలు అనుకోలేదు అంత మంచిగా వస్తుందని. సూపర్ వచ్చింది బిర్యానీ అయితే. ఇక అది దమ్ అయ్యే వరకు మేమైతే మా చిట్టి తల్లితో ఆడుకుంటున్నాము. ఇంకా ఈరోజు మా స్పెషల్స్ అయితే మా మమ్మీ ఇవన్నీ చేసిందనమాట. అండ్ మేమైతే బిర్యానీ అయితే చేసినాము. నిజంగా మస్తు మేమే ఇది అయిపోయినాం, బిర్యానీ ఇంత మంచిగా వచ్చింది అనేసి. సో మీరైతే మా కోసం ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.